నేను మీ మిత్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాకు ఇష్టమైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీపై యుద్ధం చేశారు. ఆ యుద్ధం కూడా ఏ విధంగా ఉంది అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క స్థాయికి మించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. 100కు పైగా కేసులు పెట్టినా అదరలేదు, బెదరలేదు, ఎక్కడా కూడా వెనకడుగేయలేదు. అటువంటి యుద్ధ వీరుడు కనుకే రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు రేవంత్ రెడ్డి గారు సీఎంగా మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉండేది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో అభిమానం లేకపోగా వ్యతిరేకత అనేది విపరీతంగా పెరిగిపోతుంది రోజు రోజుకు. దీనికి కారణం ఏమిటి అంటే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది రేవంత్ రెడ్డి గారికి పాలనా అనుభవం లేదు. పాలనా అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సక్సెస్ కాలేకపోతున్నారు. యుద్ధం ఒక్కటే తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారి లాంటి నాయకుడిని కాకుండా యుద్ధంతో పాటు పాలనా అనుభవం ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారి లాంటి నాయకుడికి సీఎం పదవి ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ బ్రతుకుతుంది. నికార్సైన కాంగ్రెస్ నాయకుడు బ్రతుకుతాడు. అంతేకాకుండా 10 కాలాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.